ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడు. ఎనీవన్ హూ బిలీవ్స్ ఇన్ హిమ్ విల్ నెవర్ బి పుట్ టు షేమ్. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం విశ్వాస జీవితం యొక్క ఆధారమైన స్తంభం. నిరాశతో, అపజయాలతో, సిగ్గుతో జీవించే వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఇది. సిగ్గు అనేది మన జీవితంలో చాలా లోతైనటువంటి భావం. ఇది కేవలం ముఖం దించుకోవడం మాత్రం కాదు, మన హృదయాన్ని కృంగదీసేటటువంటి భావన. అంతేకాదు, మన విశ్వాసాన్ని మౌనంగా దెబ్బతీసేటటువంటి శక్తి ఇది. చాలాసార్లు చాలామంది అనుకుంటాం, నేను నమ్మిన ఈ దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రార్థన చేస్తున్న దేవుడు ఇప్పుడు నన్ను నిరాశపరుస్తాడేమో, ఒకవేళ నేను తీసుకునే నిర్ణయం తప్పైతే నేను సిగ్గుపడిపోతానేమో. చాలాసార్లు పరిస్థితుల ప్రభావం చేత ఇలా ఆలోచన చేయటం సాధారణమైపోయింది మనకి. కానీ ఇలా ఆలోచన చేసే ప్రతి ఒక్కరికి, అపజయాల్లో నిరాశలో ఉన్న ప్రతి ఒక్కరికి పౌలు ఘనంగా ప్రకటిస్తున్న వాక్యం ఇది. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునో సిగ్గుపడడు. చాలా వరకు మనుషులు తమ స్వీయ నీతిపై ఆధారపడుతున్నారు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని తృణీకరించి తిరస్కరిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధి కానీ, దేవుని వాక్యము కానీ, ఆయన మాటలు కానీ వారికి ఇంపుగా అనిపించటం లేదు. దాని కొరకు సమయం కూడా కేటాయించలేకపోతున్నారు. అందువలన మనము సిగ్గుపడే పరిస్థితి మన మార్గంలోనికి వస్తుంది. పౌలు మాట్లాడుతున్నాడు, క్రీస్తు మీద ఆధారపడిన విశ్వాసం ఎప్పుడూ అపజయాన్ని తేదు. విశ్వాసం అంటే కేవలం అంగీకరించటం కాదు, పూర్ణ హృదయముతో మనము నమ్మి ఆయనకు అప్పగించటం. అంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, నువ్వు ఆశించిన ఫలితాలు నీకు కనిపించకపోయినప్పటికీ, ప్రజలు నిన్ను హేళన చేసి నిన్ను చూసి నవ్వినా కూడా దేవుని మాట మీద, ఆయన వాగ్దానము మీద నిలబడటం నీ విశ్వాసం. నువ్వెప్పుడైతే సమర్పణ కలిగి ఆయన మాట మీద స్థిరముగా సంపూర్ణ విశ్వాసముతో నువ్వు నిలబడగలుగుతావో, లేఖనం అంటుంది వాడు సిగ్గుపడడు. అంటే దేవుడు నిన్ను అపజయము చెందనివ్వడు. నీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా బహిరంగంగా తక్కువ చేయడు ఆయన. నీ మీద నమ్మిక ఉంచువాడు ఎవడునో సిగ్గుపడడు అని కీర్తనాకారుడు వ్రాస్తూ ఉన్నాడు. నిజమే, పరిస్థితులను బట్టి మనుషులని ఎగతాళి చేయొచ్చు, కాలం ఆలస్యం చేయొచ్చు, కానీ చివరికి నీవు నమ్మిన దేవుడు, నువ్వు ఆరాధించి విశ్వసిస్తున్న దేవుడు నీకు న్యాయం చేస్తాడు. నమ్ముతున్నావా? ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మనము జీవిస్తున్న ఈ ప్రపంచంలో జాగ్రత్తగా గమనిస్తే ఈ లోకం అంటుంది, నిన్ను నువ్వే కాపాడుకో, నువ్వు వేసిన మొదటి ప్రణాళిక అనుకూలంగా లేకపోతే, నువ్వు అనుకున్నట్లు నడవకపోతే ప్లాన్ బి పెట్టుకో, ఇంకొక ప్రణాళికను సిద్ధం చేసుకో అని. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నన్ను నమ్ము, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నీ స్వబుద్ధి మీద ఆధారపడక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేస్తాడు. దేవుని మీద ఆధారపడిన విశ్వాసం చివరికి ఎప్పటికైనా
నీ ఘనతకు దారితీస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, విశ్వాసముతో ముందడుగు వేసిన వాళ్ళకి, ఆలస్యము చూసి నిరుత్సాహపడని వారికి, నమ్మకంతో ఎదురు చూస్తున్న వారికి, దేవుని చిత్తములో నిలిచినందుకు ఒంటరిగా అనిపిస్తున్న వారందరికీ ఈ వాక్యం ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. వీరందరికీ దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు సిగ్గుపడవు, సిగ్గుపడనివ్వను నేను. ఈ వాగ్దానపు వెలుగులో ఒకసారి మనము ప్రశ్నించుకుందామా? నేను నిజంగా దేవుని మీద ఆధారపడ్డానా? కేవలం మాటల వరకేనా? ఆధారపడినట్లు నటిస్తున్నానా? లేదా నా భద్రత కోసం, నా జ్ఞానాన్ని బట్టి, నా అనుభవాన్ని బట్టి ఇతర ఆధారాలు పెట్టుకున్నానా? సిగ్గు భయం నన్ను ఆపుతుందా? ఒకసారి ప్రశ్నించుకో. నీ ప్రవర్తన ఎలాగుంది, నీ ఆలోచన ఎలాగుంది, నీ నడతలు ఎలాగున్నాయి? ఈ వాక్యపు వెలుగులో నిన్ను నీవు ఆత్మవిమర్శ చేసుకో. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసయ్య మాట ఇది. ఆయనందు విశ్వాసముంచువాడెవడునో సిగ్గుపడడు. ఆ గొప్ప ధన్యతలోనికి మనము నడిపించబడులాగన సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ సమర్పణతో ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు దేవా, మీకు వందనాలు. ఈ లోకంలో నమ్మకాలు మారిపోతున్నాయి. అయినప్పటికీ నువ్వు మారని దేవుడవని, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవని నమ్ముచూ ఉన్నాను. అయా, మా విశ్వాసాన్ని సిగ్గుపడనివ్వక నీ సమయములో నీవు ఘనపరచటానికి మమ్మలను సిద్ధపరచండి. పరిస్థితులు కానీ, వ్యక్తులు కానీ మా మీద ప్రభావము చూపక, ఆ ప్రభావాలకు మేము లోబడక ధైర్యముతో నిలబడటానికి మాకు సహాయము దయచేయండి. సడలన మోకాళ్లను బలపరచువాడా, మీకు వందనాలు. ప్రతి విషయములో నీ మీద ఆధారపడి ధైర్యముగా నిలబడి మీ కొరకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా మమ్మల్ని నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.